మేము ప్రారంభించుకున్నామన్న. అదేవిధంగా ఇక్కడ మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి పోయిన మున్సిపల్ ఎన్నికల లోపల మేము ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ ధర్మపురి మున్సిపాలిటీ లోపల మాకు సమానంగా మాకు ప్రజలు గెలిపించిందన్న. వారి కులం వారి యొక్క రుణం తీసుకోవడానికి లక్ష్మణ్ కుమార్గా వారి అన్నగా వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అన్న సుమారు 2 కోట్ల రూపాయలతో అన్ని కుల సంఘాలకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల చొప్పున సుమారు 2 కోట్ల రూపాయల యొక్క శిలాఫలకాన్ని కూడా మీ చేతులను శంకుస్థాపన చేసుకున్నామన్నా. మరి ఇన్ని విధాల మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ వర్గాల మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఈరోజు పెద్ద ఎత్తున మా మహిళా సోదరిమణులు ఈ ప్రభుత్వం మహిళా సోదరులను కోటేశ్వరులు చేయాలని కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయాలని చెప్పి సుమారు 1,50,00,000 లక్షల వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మీ చేతుల మీద చెక్ ఇప్పేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఈరోజు ఇదే అన్నదాతకు ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే రైతుల అర్హత ఉన్న వారికి సుమారు 59 మంది రైతులకు ఈరోజు వారికి వ్యవసాయపరంగా పరికరాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నామ్మా. ఈరోజు ఇన్ని విధాల ఈ మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఓడినా గెలిచినా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఇక్కడ కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడ ప్రజలు నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని ఈరోజు నేను ముందు మాట్లాడుతున్నా. ఏదైతే మిగిలిపోయినటువంటి 3 అంశాలు ఉన్నాయన్న, ఒకటైతే మా ప్రాంతానికి 9 గంటల తర్వాత బస్సు రాదన్న, బస్సు డిపోలేదు. ఇక్కడ ఇంత పెద్ద ధర్మపురి ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ లేదన్నా, ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల లేదు. ఇదైతే ప్రజలకు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం లోపల 5 వాగ్దానాల లోపల 3 వాగ్దానాలు కంప్లీట్ చేసినాం. మీ అందరి దయతో అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వం లోపల పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీ అందరి సహకారంతో అన్న ఈరోజు ఇక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిన అదేవిధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతోమంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతి ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలంటే కష్టం అని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన అన్న, ధర్మపురి ప్రజల యొక్క గుండె అన్న, ఇక్కడ ప్రజల యొక్క పవిత్రమైన గోదావరి తీరాన పోతాయి, కలుషితమైన వాటర్ కలుస్తుంది. మరి ఆ కలుషితమైన వాటర్ను తిరిగి పుష్కరాలు వచ్చిన సందర్భంలో ప్రత్యేకమైన శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలన్నది తప్పదా అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా పోయి నేరుగా రిక్వెస్ట్ చేసిన ఏదైతే మేడారం జాతరప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి గారు అన్నాడు మీ ఆర్థిక శాఖ మాత్రం మీ అన్నాడు కదా నేను చెప్తున్నా అన్నాడన్న. ఆ ఒక్క మాట కోసం ఈరోజు 24 కోట్ల రూపాయల ఏదైతే సివరేజ్ ప్లాంటు ఏదైతే జీవో ఇచ్చి ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. ఈరోజు అదేవిధంగా ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట లోపల రోజు మొన్న జరిగిన 149 గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 105 మంది సర్పంచులు ఇక్కడ ప్రజలు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి లక్ష్మణ్ కుమార్ మా అన్న మాకున్నాడు, మా అన్న సామాన్య కార్యకర్తలు కలిగి ఓడినా గెలిచిన మా అన్న మా మధ్యలో 105 మంది సర్పంచులు ఈ ధర్మపురి ప్రజలు గెలిపించి ఆశీర్వదించినట్టు సందర్భం లోపల నేను ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యమైన 3 విషయాలు చెప్తానా. దయచేసి మా మిత్రులందరూ కూడా అన్న ఎన్నో విధాల అనుభవాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డామన్నా. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని మర్చిపోకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి నేను గెలిచి ప్రజల ఆశీర్వదించిన తెల్లారి నుంచి ధర్మపురి నియోజకవర్గం లోపల ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేను ఉంటున్నా తప్ప నేను ఎక్కడికి పోతున్నానన్నా. మంత్రిగా మీరు అవకాశం ఇచ్చినప్పుడు మంత్రిగా నా బాధ్యత నిర్వహించడానికి హైదరాబాద్ పోతున్నా తప్ప నిత్యము ఏ కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ అన్న లక్ష్మణ్ కుమార్ అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యకర్త ఏ ప్రజలు నేరుగా వచ్చి కలిసే విధంగా మీకు అందుబాటులో ఉంటుండే తప్ప ఎక్కడ కూడా ఉంటాడే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా నేను పెద్దలకు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అన్నకు చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా డిజబుల్ శాఖ మంత్రిగా అన్న ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మా ప్రాంతానికి సంబంధించినటువంటి 90% లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగం అన్న.